శివుడు 8 రూపాలలో పూజింపబడతాడు. ఈ 8 రూపాలు శివుని వివిధ లక్షణాలను ప్రతిబింబిస్తాయి. ఇదే అష్టమూర్తి తత్వం అని అంటారు. భవుడు సృష్టికర్త జలలింగం జంబుకేశ్వరం, సర్వుడు నాశనకర్త పృథ్వీలింగం కాంచీపురం, ఈశానుడు జ్ఞానమూర్తి ప్రత్యక్ష సాక్షి పశుపతి జీవరాశుల అధిపతి పశుపతిలింగం నేపాల్, భీముడు భయంకరుడు ఆకాశలింగం చిదంబరం, రుద్రుడు రౌద్రమూర్తి తేజోతత్వలింగం అరుణాచలం, మహాదేవుడు మహంతం మహానుభావుడు సోమనాథుడు గుజరాత్, ఉగ్రుడు ఉగ్రరూపుడు వాయులింగం శ్రీకాళహస్తి. నిధనపతయే నమః అంటే ధనాధిపతి లేదా సంపదల అధిపతి అని అర్థం. నమః అంటే నమస్కారం లేదా వందనం. ధన సంపదల కోసం మరియు శాంతి కోసం జపించబడుతుంది. ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వ అంటే పైకి లేదా పై స్థాయిలో ఉన్నవాడు అని అర్థం. హిరణ్యాయ నమః, హిరణ్య అంటే బంగారం లేదా స్వర్ణం అని అర్థం. దివ్యాయ నమః, దివ్య అంటే దివ్యమైన పవిత్రమైన అని అర్థం. భవాయ నమః, భవ అంటే సృష్టికర్త అని అర్థం. ఈ మంత్రం శివుని సృష్టికర్త రూపాన్ని సూచిస్తుంది. శర్వాయ నమః, శర్వ అంటే ఇది శివుని విధ్వంసక శక్తిని సూచిస్తుంది. శివాయ నమః, శివ అంటే శాంతి శుభం అని అర్థం. జ్వలాయ నమః, జ్వల అంటే అగ్ని లేదా కాంతి అని అర్థం. ఆత్మాయ నమః, ఆభ్య అంటే ఆత్మస్వరూపంగా కలవాడు అని అర్థం. పరమాయ నమః, పరమ అంటే అత్యున్నతమైన అని అర్థం. ఏకాదశ రుద్రాలు అంటే శివుని 11 రూపాలు. ఈ 11 రూపాలు శివుని వివిధ గుణాలను శక్తులను ప్రతిబింబిస్తాయి. ఏకాదశ రుద్రాల పేర్లు మరియు వాటి అర్థాలు: నమస్తేస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. విశ్వేశ్వరుడు విశ్వానికి అధిపతి, మహాదేవుడు గొప్ప దేవుడు, త్రయంబకుడు 3 కళ్ళు కలవాడు, త్రిపురాంతకుడు త్రిపురాసురులను సంహరించినవాడు, త్రికాలాగ్ని కాలుడు 3 అగ్నుల కాలుడు, కాలాగ్ని రుద్రుడు కాలాగ్ని రూపంలో ఉన్న రుద్రుడు, నీలకంఠుడు నీలకంఠం కలవాడు, మృత్యుంజయుడు మరణాన్ని జయించినవాడు, సర్వేశ్వరుడు అన్నింటికీ అధిపతి, సదాశివుడు సనాతనుడు శివుడు, శ్రీమన్మహాదేవుడు మహాదేవుడు శ్రేష్ఠుడు. ఓం నమః శివాయ.